వెయిట్ చేయండి. గాయత్రి గుప్తా నటి ఫోన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే గాయత్రి గుప్తా గారు. నమస్తే అండి, చెప్పండి. ఎలా ఉన్నారు? ఓకే, ఏంటి ఆల్కహాలిజం అమ్మాయిలకి బాగా ఎక్కువైపోతుంది మనకి ఈ రోజే కాదు గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. అమ్మాయిలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడము, పోలీసులతో వాగ్వాదాన్ని దిగడము, వాళ్ళతో మాటలు యుద్ధాన్ని దిగడము, అవసరమైతే చేసుకోవడం కూడా. ఈ రోజు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎందుకంటారు ఈ స్థాయి వరకు? మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్ గా ఈ పార్టీ కల్చర్ అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అంత మంచిది కాదండి. ఎందుకంటే మన స్టేట్ లో కానీ ఎక్కడ తీసుకున్నా సరే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏమవుతుందంటే లిక్కర్ పర్మిషన్ ఒకప్పుడు మనకి ఇంత పార్టీ కల్చర్ లేదు. లిక్కర్ అవైలబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ తగ్గితే మనకు సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. విచ్చలవిడిగా అయిపోతుంది. ఇప్పుడు స్ట్రెస్ అంటున్నారు, ఇప్పుడు అక్కడ ఇందాక ప్యానల్ ఎవరో మాట్లాడారు, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎకానమీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎకానమీ టైట్ అయిపోయింది. ఒక క్లాస్ ఆఫ్ అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, డబ్బుల కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు, ఏదో ఒక స్ట్రెస్ కనిపిస్తుంది, దాని రిలీఫ్ కోసం ఏదో ఒకటి వెంట వెతుకుతారు. దాంట్లో ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే ఆలోచన కూడా ఉండదు. చాలా మంది ఈ పార్టీ కల్చర్ అనేది బాగా నేను ఒకప్పుడు ఫస్ట్ లో నేను స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని పబ్కి, కానీ తాగడం అవన్నీ చేయలేదు. బట్ అవన్నీ చూస్తే ఐ డోంట్ బిలాంగ్ హియర్ అన్న ఫీలింగ్ తోని వెరీ లాంగ్ టైమ్ ఐ స్టాప్ ఈవెన్ గోయింగ్ దేర్. కానీ అక్కడ వెళ్తే కదా తెలిసేది. సో అది కొంచెం పర్మిషన్స్ తగ్గాలి. అసలు హైదరాబాద్ లోనే ఎక్కడ చూడు మందు అవైలబిలిటీ ఉంది, ఎక్కడ చూడు పబ్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి, ఎక్కడ చూడు అసలు అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే మనం తినడం, నీళ్లు తాగడం ఎంత అయిపోయిందో మందు అవైలబిలిటీ కూడా అంతే అయిపోయింది. ఐ థింక్ దే షుడ్ బి సమ్ లిమిట్ ఆఫ్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్ ఆల్సో. అయితే గాయత్రి గుప్తా, నేను తాగుతాను, స్మోక్ చేస్తాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఐ మ్యారీడ్ అని చెప్తున్నారు. తాగడంలో తప్పేంటి అంటున్నారు? తప్పు అంటే నాకైతే కరెక్ట్ అనిపించదు. బట్ అంటే ఇప్పుడు మన సొసైటీలో మందు, సిగరెట్ లీగల్ ఉన్నంత వరకు మనం ఎవరిని క్వశ్చన్ చేసేటట్టు కూడా లేదు. అది సిగరెట్ మందు ఫస్ట్ చేయాలి, ఇల్లీగల్ చేయాలి. సిగరెట్ కాజెస్ క్యాన్సర్, ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అని స్క్రీన్ లో మూవీస్ లో అంత పెద్ద పెద్ద రాపిస్తారు, కానీ అది మాత్రం ఇల్లీగల్ చేయరు. ఐ హ్యావ్ అ హ్యూజ్ కంప్లైంట్ ఆన్ దిస్ సిస్టమ్ ఆన్ దిస్ స్పెషల్లీ, బట్ నో బడీ కేర్స్ అబౌట్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ మెన్, అంటే ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం, మెన్ బ్లేమ్ చేయడం కూడా అయిపోయింది కదా. లొల్లి పర్మిషన్ తగ్గించేస్తే లొల్లి అయిపోతుంది కదా. ఎందుకు ఆడవాళ్ళ మీద మొగల మీద వాడేస్తుడు ఎవరైనా సరే, తప్పులు తీసుడు ఎందుకు? ఇప్పుడు మందు అవైలబిలిటీ ఉందంటే పిక్చర్ వల్నరబుల్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అడిక్షన్స్ మంచివి కాదు, అడిక్షన్స్ చెడ్డం అంటారు. బేసిక్ గా మనిషి అడిక్ట్ అయ్యేది మందుకు కాదు, మనిషి అడిక్ట్ అయ్యేది పెయిన్ కి. ఆ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి అడిక్షన్ చుట్టూ పరిగెడుతుంటారు. సో నన్ను అడిగితే ఎకానమీ లెవెల్ ఒక రీజన్ అయితే, ఒక ఎకానమిక్ ప్రెషర్ ఒక రీజన్ అయితే, అవైలబిలిటీ, టూ మచ్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఈ స్మోక్స్ కానీ, దట్ ఈస్ ద రీజన్ అండి. ఫస్ట్ అవి తగ్గించాలి, బ్యాన్ చేయాలి, పర్మిషన్ తగ్గించాలి. ఏంటండి హైదరాబాద్ నిండా మందే, ఎవరినన్నా అందరికి కోపమే వస్తుంది. అయితే గాయత్రి ఇట్ ఈస్ నాట్ ఉమెన్ ఆర్ మ్యాన్ ప్రాబ్లం, ఇట్ ఈస్ డిజైనింగ్ అనేది పెద్ద ప్రాబ్లం. ఓకే, మనం ఈ రోజు డిబేట్ అనేది లేడీస్ గురించి పెట్టుకున్నాం కాబట్టి మనం దాని గురించి చర్చిద్దాం. అయితే ఎవరైనా సరే, ఒకవేళ మేల్ ఫీమేల్ ఎవరు డ్రింక్ చేసినా సరే లిమిట్ వరకు ఉంటే ఎవరికి హానికరం కాదు. కానీ ఇక్కడ ఫీమేల్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకాస్త మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. మనం ఇంతకు ముందు స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాము, అక్కడ వెహికల్స్ వస్తున్నాయి, లేదంటే ఏదైనా హాని ఉందా? 100% అది తప్పే అండి. 100% తాగి రోడ్డు మీద రావడానికి తప్పే. కానీ తాగేంత వరకు కూడా మనిషికి ఎలా ఉంటుంది, తాగక ముందు హోష్ లో ఉంటారు, తాగిన తర్వాత హోష్ లో ఉండరు. నేను ఇంతవరకే తాగుతాను అనుకుంటారు. ఒకసారి మనము డిప్రెషన్ లో ఉన్నా సరే, ఇమోషనల్ స్టేటస్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నా సరే, అది ఒక దగ్గర ఆగదు కదా. డిప్రెషన్ లో తాగారు అనుకోండి, ఆ లిమిట్ వరకు ఆగదు. మీరు ఒక నార్మల్ మనిషికి చెప్పొచ్చు ఇంతవరకు లిమిట్ తాగండి అని. తాగినాక ఎక్కిన తర్వాత మనిషి వినరు కదా. వీఆర్ వల్నరబుల్ పీపుల్. అందుకని లిమిటేషన్స్ ఆఫ్ అవైలబిలిటీ తగ్గితే ఇట్ ఇస్ బెటర్ అంటే. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు ఇంకొకటి ఏంటంటే, బయట పబ్లిక్ ప్లేసెస్ లో కూడా దే షుడ్ స్ట్రిక్ట్ రూల్స్ అండి. లైక్ యూ షుడ్ నాట్, ఇప్పుడు మనకు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని ఉన్నాయి, బట్ ఇంట్లో కూడా ఏంటంటే డ్రైవింగ్ అంటే తాగడానికి వెళ్తున్నాము అంటే ఒక పక్కన ఇంకో డ్రైవర్ ని పెట్టుకోవడం కానీ, తాగకుండా ఉండే వాళ్ళని పెట్టుకోవడం కానీ చాలా అవసరం అండి. ఇది చాలా అంటే ఇలా దొరికిన, నాకు తెలిసి ఇప్పుడే కదా రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. సో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు ఈవెన్ ప్రాక్టీస్. ఆల్రెడీ అది వస్తుంది, అందుకే కదా మన డ్రంక్ అండ్ డ్రైవర్ అన్ని కేసులు పట్టుబడుతున్నాయి. ఒకవేళ పోలీసులు కనుక ఆ విధంగా లేకపోయి ఉంటే కనుక
ఇంకాస్త యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ కానీ జరుగుతున్నట్టు. కాకపోతే ఇంకొక డౌట్ ఏంటంటే డ్రంక్ అండ్ గాయత్రి, డ్రైవ్ పట్టుకోవడం కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గాలి, అవైలబిలిటీ ఆఫ్ మందు తగ్గాలి. ఎక్కడ చూడు తాగుడు తాగుడు పార్టీ కల్చర్, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాంగ్ అవుట్ అంటేనే మందు, హ్యాంగ్ అవుట్ అంటేనే గెటింగ్ హై, ఇలాగే ఉంది మన మొత్తం సిటీ అంతా అలాగే ఉంది. ఎక్కడ పోతుందో సిటీ కూడా అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు, అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ మీ అండ్ మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ ఎ మూమెంట్ కాల్ దావత్ వితౌట్ దారు. అంటే తాగకుండా పార్టీ చేసుకోండి, తాగకుండా చాలా ఉన్నాయి పార్టీ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. పబ్స్ కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, చాలా డిస్ట్రెసింగ్ థింగ్. గో డాన్స్, లాట్ ఆఫ్ డాన్స్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇమోషనల్ కూడా చాలా రికవర్ అవుతాం. కానీ మందు లైక్ హైలీ అగేన్స్ట్ ఆల్కహాల్. ఓకే రైట్. కీర్తి, చెప్పండి. విన్నారు కదా గాయత్రి గుప్తా చాలా పాయింట్స్ చెప్పారు, దాంట్లో మీరు ఏకీభవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఏది? చాలా పాయింట్స్ చెప్పారు, డ్రింకింగ్ అనేది చేయకూడదు అంటున్నారు. డ్రింకింగ్ అనేది చేయకూడదు అనేది అసలు లేదండి. ఒకవేళ చేసిన అది లిమిట్స్ వరకు ఆగదు అంటున్నారు. ఈ రోజు ఒక క్వాంటిటీకి వెళ్ళినా అది డిప్రెషన్ లో ఉంటే కనుక దాని క్వాంటిటీకి మించే చేస్తారు తప్పించి పరిమితిలో మన లిమిట్స్ ప్రకారం చేయడం సాధ్యపడదు అంటున్నారు. అంటే ఆల్కహాల్ అడిక్ట్ అవుతాము అని చెప్తున్నారా? ఏంటండి? ఆల్కహాల్ కి మనం అడిక్ట్ అవుతాము అని చెప్తున్నారా? ఎస్. లేదండి, ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. మేబీ అందరూ వింటున్నారు కదా, ప్రాబ్లం లేదు. లైక్ ఎవ్రీ వీకెండ్ నాకు పార్టీకి వెళ్ళడం అలవాటు అండి. నేను వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగానే తాగుతాను. బట్ నాతో పాటు ఎవరినైనా ఇప్పుడు చెప్పినట్టు ఎవరైతే ఆల్కహాల్ తీసుకున్నారో వాళ్ళని తీసుకెళ్తాను, లేదంటే నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. క్యాబ్ బుక్ చేసుకున్నా నాకు తెలిసిన డ్రైవర్ ని నేను బుక్ చేసుకుంటాను, లేదంటే తెలిసిన వాళ్ళతోనే వెళ్తాను 110%. నేను వీకెండ్ పార్టీకి వెళ్ళలేదు అనుకోండి, ఇంట్లో నాకు బాటిల్స్ ఉంటాయండి స్టాక్. ఒకవేళ నేను నిజంగా తాగాలి అనుకుంటే నేను అది తాగొచ్చు కదా, బట్ ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. అంటే ఆల్కహాల్ అడిక్షన్ కాదండి. అడిక్షన్ అనేది మన మైండ్ కు ఉంటుంది. ఇది ఈ రోజు మందు తాగాలి అనే ఆ డెస్పిరేషన్ ఫీలింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బ్లేమ్ వచ్చేస్తుంది. అమ్మాయిలు తాగితే వాళ్ళకి రోజు లేకుండా కార్ డ్రైవ్ చేస్తారు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకోటండి, మనం తాగే డ్రింక్ వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు కదా. అసలు మనం అక్కడ డ్రింక్ తాగుతున్నాము అని అంటేనే అక్కడ డ్రింక్ అవైలబుల్ లో ఉంది కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితేనే అక్కడికి రాగలుగుతారు. ఓకే, ఒక్క నిమిషం. ఏమంటారు శిల్పారెడ్డి గారు? తన లిమిట్ కి మించే తాగుతానని చెప్పి స్పష్టంగా చెప్తోంది. బింజ్ డ్రింకింగ్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. బికాస్ బింజ్ డ్రింకింగ్ తోని చాలా రకాల హెల్త్ సమస్యలు అనేది వస్తూ ఉన్నాయి. ఇవి లివర్కి హార్మ్ చేయడమే కాకుండా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ కానీ అదర్స్ ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఈ బింజ్ డ్రింకింగ్ తోని హెల్త్ ఇష్యూస్ మెన్లో ఉమెన్లో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్సే కానీ, లేకపోతే ఒబేసిటీయే కానీ, లేకపోతే దీని రిలేటెడ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్, ఎర్లీ 35-40 years కూడా జనాలు చనిపోతున్నారు కార్డియాక్ ఇష్యూస్తోని. వీటన్నిటికీ కారణాలు స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల మేజర్గా డయాబెటీసే కానీ, హైపర్ టెన్షన్ అని కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్సే కానీ, స్ట్రోకే కానీ, ఎటువంటి ప్రాబ్లమ్సే కానీ ఇవి రావడమే బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఉన్న బేసిక్ బాడీ ప్రాబ్లం కంటేను దానికి అసోసియేటెడ్ స్ట్రెస్ ఫ్యాక్టర్తోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువైనప్పుడు ఇలా బింజ్ డ్రింకింగ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బింజ్ డ్రింకింగ్ అనేది ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడని కాన్సెప్ట్. అది ఉమెన్లో అయితేనేంటి, మెన్లో అయితేనేంటి, ఎప్పుడైతేనేంటి. దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి క్లియర్ కట్గా డాక్యుమెంటెడ్ ఉన్నాయి. అండ్ ప్రమాదాలు కూడా చూసుకున్నట్టు అయితే యాక్సిడెంట్ రేట్సే కానీ, మెడికల్ యాక్సిడెంట్స్ రేట్సే కానీ, లేకపోతే బయట యాక్సిడెంట్ రేట్సే కానీ బింజ్ డ్రింకింగ్ అసోసియేటెడ్గా చాలా హైగా ఉంటాయి. మెటబాలిక్ ప్రాబ్లమ్స్తోని కాన్షియస్నెస్ పోయి, దాని తర్వాత కింద పడిపోయి తలకు దెబ్బలు తగిలి హెడ్ ఇంజరీస్ అయ్యి, ఇవన్నీ బింజ్ డ్రింకింగ్తో వచ్చే ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా వాళ్ళకి అసోసియేటెడ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము, దాని తర్వాత హెడ్ ఏక్స్ రావడము, ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడము, దానివల్ల ఊపిరి ఆడకపోవడము, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ బింజ్ డ్రింకింగ్ తోని ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
డెత్స్ కూడా డాక్యుమెంట్ అయి ఉన్నాయి బింజ్ డ్రింకింగ్ తోని. చాలా కామన్ గా మనం చూసాం, అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ కూడా మనం చూసాం బింజ్ డ్రింకింగ్ తోని. ఎన్ని రోజుల నుంచి, అంటే ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి డ్రింక్ చేస్తున్నారు కీర్తి మీరు? నేను ఆల్మోస్ట్ 7 years తాగుతున్నానండి. నేను ఈ రోజు నైట్ తాగానంటే నేను డెఫినెట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 2 hours వర్కౌట్ చేస్తాను. అండ్ నా బాడీ ఫిట్నెస్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే నేను ఎవ్రీ 3 months కి ఒకసారి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, బాడీ టెస్ట్ చేయించుకుంటాను. నాకు ఎలాంటి డిజీజ్ లేదండి. బట్ గాడ్ గ్రేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫిట్. 7 years నుంచి మీరు ఓవర్ గా డ్రింక్ చేస్తూనే ఉన్నారంటున్నారు. నేను ఎవ్రీ తాగుతానండి, బియాండ్ లిమిట్ తాగుతాను. కిరణ్మయ్య గారు చాలా క్లియర్ గా చెప్తుంటారు, 7 years నేను చేస్తున్నాను, ఓవర్ గానే డ్రింక్ చేస్తాను. ఇప్పుడు సమాజం వద్దనుకుంటున్నా, పేరెంట్స్ ఒక 70% ఇంకా దానికి రెడీగా లేకున్నా, పిల్లల్లో ఒక 7 years నుంచి ఇంత విశేషంగా తాగడం అనేటువంటిది ఎంత అలవాటుగా మారిపోయిందో, దాన్ని ఎంత సపోర్టివ్గా, అంటే వాళ్ళు ఎంత దాన్ని వెనకేసుకొస్తున్నారు. అంటే దీనివల్ల మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, వీఆర్ వెరీ మచ్ ఫైన్ విత్ డ్రింకింగ్ అనేటువంటిది ఇప్పటికే ఇంత గొంతెత్తి ఎలుగెత్తి చెప్పగలుగుతున్నాము. ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయి చిన్నప్పటి నుంచి పాల బదులు ఇంకా అదే పోసిచ్చేటువంటి రోజులు కూడా వస్తాయేమో. నాకైతే ఇప్పటికే భయం వేసేస్తుంది. భయం అంటే ఇన్ కేస్ ఆఫ్, అంటే ఇలాంటి మాటలు వింటే కలిగేటువంటి ఏదో ఆత్మన్యూనతాభావమో, లేకపోతే కలిగేటువంటి ఒక చిన్న జర్కో, ఆశ్చర్యమో, ఇలాంటివన్నీ కాదు. సమాజం అనేటువంటిది ఇంకా అసలు ఇలాంటి విషయాలకి దూరంగా ఉన్నటువంటి రోజుల్లోనే ఇంత ఓపెన్ టాక్ దీని మీద జరుగుతోంది అంటే ఇంకొన్నాళ్ళకి ఇది చాలా ఓపెన్ అయిపోతుంది. ఇంకా అందరూ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఇంకా దీనికి చాలా అలవాటు పడిపోయి ఇంకా అది లేకపోతే ఇంకా మనం ఉండలేమన్నంత స్థితికి వస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, పశ్చిమ దేశాలన్నీ కూడా అలా ఎడిక్ట్ అయ్యి ఇప్పుడు మన గురువుల దగ్గరికి, మన ఆధ్యాత్మిక తత్వం దగ్గరికి, మన యోగా గురించి, మన విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుపడి మళ్ళీ వెనకాలకి వెళ్ళి వాళ్ళ జీవితాలని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. ఇంకొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇది రివర్స్ అవుతుంది. మనందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తెలుసుకునేటువంటి స్థితి మనకి వచ్చేస్తుంది, దిగజారిపోతాం అంతకి. కనుక ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని ఎక్స్టెన్షన్స్ ఎక్కడ దాకా వెళ్తాయి, దీని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయి అనేటువంటి దానికన్నా ఎవరిని వాళ్ళు మోటివేట్ చేసుకుని ఒక స్ట్రెస్ లెవెల్, ఆఫ్టర్ ఆల్ ఒక పని వల్ల కలిగేటువంటి ఒక స్ట్రెస్ లెవెల్ని అధిగమించడం కోసం ఎదురు డబ్బులు పెట్టి ఒక అనవసరమైన పదార్థాన్ని లోపలికి పంపించి దైవదత్తమైనటువంటి ఈ శరీరాన్ని పాడు చేసుకోవడం అవసరమా? మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ స్ట్రెస్ వృద్ధాప్యం తొందరగా ఫైనాన్షియల్ లాసెస్ లో కూడా వెళ్తారు. ఇవన్నీ ఒకేతో అయితే స్ట్రెస్ అనే దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఏజ్ ఓల్డ్ పద్ధతులు చాలా ఉన్నాయి. యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది. ఓకే, గాయత్రి గుప్తా రెస్పాన్స్. గాయత్రి గుప్తా, ఇప్పుడు మేడం చెప్పినట్టు యాక్చువల్గా గాయత్రి గుప్తా ఒక్క నిమిషం వెయిట్. ఇదే కాదు, మనం చూస్తుంటే అక్కడ కల్చర్ మనకి వస్తుంది అంటున్నారు, కానీ అక్కడున్న వెదర్ కి మన వెదర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియా మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళ ఫుడ్ అలవాట్లు వేరే, మన ఫుడ్ అలవాట్లు వేరే, మన సోషల్ డైట్ వేరే. మన సోషల్ డైట్ నుంచి మనం ఎంత దూరంగా వెళ్తున్నామో మనకి వాళ్ళ కల్చర్ ఎంత దగ్గరగా అవుతుందో అన్ని రకాల డిజీజెస్ మనకి దగ్గర అవుతున్నాయి. లేకపోతే మనం నంబర్ 1 స్టేజ్కి డయాబెటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ కల్చర్. మన కల్చర్ని మొత్తం స్పాయిల్ అయింది కాబట్టి, ఇంక్లూడింగ్ ఫుడ్ హ్యాబిట్స్, ఈ ఎక్స్పోజర్ టు సబ్స్టెన్స్ అబ్యూస్, వీటన్నిటి వల్ల మన కల్చర్ మారిపోయింది. లిమిటేషన్స్ లో ఏది ఉన్నా కానీ కల్చర్ మారిపోయే ఛాన్సెస్ ఉండవు. మనం నంబర్ 1 టువర్డ్స్ డయాబెటీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం టోటల్ కల్చర్ మారిపోవడం మూలాన ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఎంత ఇన్ డెప్త్ వెళ్ళిపోయిందంటే ఈ వెస్టర్నైజేషన్ పిల్లలలో కూడా పాకిపోయింది. పిల్లలు కూడా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, ఆల్ దీస్ జంక్ ఫుడ్ జాయింట్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. హై కార్బోహైడ్రేట్ ఫుడ్, హై ఫ్యాటీ ఫుడ్, హై ఫ్రైడ్ ఫుడ్ కి అలవాటు పడిపోయి అందులో అడిక్టివ్ సబ్స్టెన్సెస్ వాళ్ళని ఎప్పటికీ పిలుస్తూ ఉంటాయి. వీకెండ్ అయ్యేసరికి ఆ కల్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి, మనకు ఫోన్ చేసేసేసి నొక్కేస్తే వచ్చి అవైలబుల్ అయిపోతున్నాయి. పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళని నొక్కేసుకుని ఆర్డర్ చేసుకుని తినేస్తున్నారు. సో దీని వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ లెవెల్స్ ఎక్కువైపోయాయి. ఈ ఒబేసిటీ లెవెల్స్ ఎక్కువైపోయాయి. ఉమెన్ లో స్పెషల్లీ మనం చూసుకున్నట్టు అయితే
ఈ ఇన్ఫర్టిలిటీ లెవెల్ ఎక్కువైపోయింది. ఇదంతా వెస్టర్నైజేషన్ వల్ల వచ్చిందే. ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. దీన్ని డీ అడిక్షన్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే వెస్టర్న్ కల్చర్ ని డీ అడిక్ట్ చేయాల్సిందే. ఏదో ఒక్క సబ్స్టెన్స్ ని డీ అడిక్ట్ చేయడం కాదు. ఇప్పుడు చూడండి, వర్కింగ్ ఉమెన్ ఫ్యామిలీ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ లాగా చేయాలి. వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు, పిల్లల్లో అలవాట్లు, నాన్న కాలేజ్ నుంచి రాగానే స్కూల్ నుంచి రాగానే ఆర్డర్ చేసేసుకో తినేసి, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ స్ట్రెస్డ్, ఇవన్నీ కూడా వెస్టర్నైజేషన్ లో వచ్చినట్టు కొన్ని ప్లేసెస్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ తో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా కల్చర్డ్ గా ఉండే ఫ్యామిలీస్ పిల్లలు. హలో గాయత్రి గుప్తా చెప్పండి. అంటే వెస్టర్నైజేషన్ వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతాయంటే అది కరెక్ట్ కాదండి. బేసిక్ ఎకానమిక్ ప్రెషర్ వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీ తయారైతాయి. ఇంతకు ముందు ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్ సంపాదిస్తే అందరినీ చూసుకునే వాళ్ళు, ఇప్పుడు మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ సంపాదించిన ఒకరు చూసుకోలేని పరిస్థితి వాళ్ళు ఉంది. ఈ అన్నిటికీ ప్రెషర్ కి నేనైతే ఎకానమీని బ్లేమ్ చేస్తా. ఫస్ట్ మనకి ఎకానమికల్ ప్రెషర్ తగ్గి, ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్ తగ్గి, కొంచెం లైఫ్ స్టైల్ బ్రీదబుల్ అయితే, కాస్ట్ ఆఫ్ లివింగ్ బ్రీదబుల్ అయితే సగం స్ట్రెస్ అక్కడే తగ్గిపోతుందండి. మేజర్ గా మనుషులు రాంగ్ హ్యాబిట్స్ వెళ్ళేది, అడిక్షన్స్ కి వెళ్ళేది స్ట్రెస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మాత్రమే. మనము సిటీలో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అవైలబిలిటీని తగ్గించి ఎకానమీ కొంచెం బ్రీదబుల్ అయితే సగం లొల్లి తగ్గుతుందండి. ఇప్పుడు నొప్పికి ఎకానమీ లెవెల్ కి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎవ్వరూ తక్కువ కాదండి. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ మగవాళ్ళు సంపాదించేటోళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు సమానంగా సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు అంతే లెవెల్ ఆఫ్ స్ట్రెస్ కి గురవుతున్నారు. ఇంట్లో స్ట్రెస్, ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కంపేర్ చేస్తే మగవాళ్ళ కన్నా ఎక్కువనే స్ట్రెస్ తీసుకుంటారు ఆడవాళ్ళు. అట్లాంటప్పుడు ఇప్పుడు మగవాడు స్ట్రెస్ వల్ల తాగుతున్నా అంటే ఒక జస్టిఫికేషన్ ఇస్తారు, ఆడవాళ్ళు స్ట్రెస్ తో తాగుతున్నా అంటే ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. ఏదైనా తప్పే, ఆడైనా మగైనా. కాకపోతే అక్కడ గాయత్రి గుప్తా ఒక్క నిమిషం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సేమ్ ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి ఇంకాస్త, ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని క్యారీ చేస్తారు, పిల్లల్ని చూసుకునేది ఉంటుంది, వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఒక పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి జనరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళకి కొంత రిస్ట్రిక్షన్ అనేది కనిపిస్తుందంటే నాకు అనిపిస్తుంది. జనరేషన్ మీద ఉంటుందండి. కనడం ఫిజికల్ గా బయాలజికల్ గా కంటారు ఆడవాళ్ళు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత మగోడికి అంతే బాధ్యత ఉంటుంది, ఆడదానికి అంతే బాధ్యత ఉంటుంది పిల్లల మీద. It's not just females. Male is also a parent. Male is also has to take care of the children. So అది ఇద్దరు బాధ్యత అవుతుందండి. బాధ్యత అనేది ఇద్దరికీ ఉంటుంది, కానీ పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ఈ డ్రింకింగ్ అనేది అలవాటు ఉండడం బట్టి పిల్లలు పుట్టడానికి కాస్త ఛాన్సెస్ తక్కువగా ఉంటాయంటున్నారు. అదైతే నిజమే. అంటే ఫిజికల్ గా పిల్లల మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. దానికి పడకుండా ఉండడానికి అమ్మాయి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఎకానమిక్ బ్రీదబుల్ ఎకానమిక్ సిస్టమ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా అంటున్నా. ఇప్పుడు పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, అలా అని చెప్పి పిల్లల కోసము పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారు. అంతవరకు మన స్ట్రెస్ లెవెల్స్ మనం తప్పించుకోలేం కదా. స్ట్రెస్ వచ్చిందంటే అది పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు మీకు సంతోషం వచ్చింది, మీరు నవ్వుతారు. మీకు ఏడుపు వచ్చింది, ఏడుస్తారు. మీకు స్ట్రెస్ వచ్చేసింది, దాన్ని తప్పించుకోవడానికి తప్పు అని ఆలోచించరండి. మనం తప్పు చేసేదాకా ఆలోచించరు. నా ఒపీనియన్ ఏంటంటే, నవ్వు వస్తే నవ్వితే, ఏడుపు వస్తే ఏడిస్తే అసలు స్ట్రెస్ ఉండదు. ఈ రెండింటి నుంచి తప్పించుకున్నప్పుడే నీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. when we hide our faces from the society, when we want to hide our face from society and family, then only you get stress, you feel stress. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. Drinking is not ఒక విషయం. Substance abuse by any gender is not justified for any kind of stress relief. Yeah, there are 101 methods for stress relief. There are so many very easily available non-expensive methods for stress relief which you can do repeatedly without any loss to body function and money. స్ట్రెస్ రిలీఫ్ కోసం మందే తాగాలి అని చెప్పట్లేదు, కానీ మందు తాగే వాళ్ళందరూ మాక్సిమం దీని వల్లనే చేస్తున్నారు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళని రీరూట్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. If you ask the reason for it, this is the cause. Yeah, correct. Okay, thank you గాయత్రి గుప్తా, thank you so much. ఇదే కాదు, మనం ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఎటువంటి మార్పులు వస్తాయంటారు ఒకవేళ ఇదే విధంగా డ్రింక్ చేయడం అనేది కంటిన్యూ అయితే కనుక? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడమే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగే కాకుండా స్మోకర్స్లో కూడా యాక్సిలరేటెడ్ లాస్ ఆఫ్ ఎగ్స్ అవుతాయి. సో వాళ్ళ ఏఎంహెచ్ అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రికరెంట్ అబార్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి. మిస్క్యారేజెస్తో వాళ్ళకి ఇంకా ఆ వ్యసనాలకి లోబడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో గ్రోత్ రెస్ట్రిక్షన్, బేబీ వెయిట్ తక్కువ ఉండడం, బీపీ వచ్చే ఛాన్స్ ఉండడము, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్, దాని తర్వాత పెరిపార్టమ్ అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్, ఇవన్నీ కూడా
ఒక హ్యూజ్ సిమ్టమ్స్. ఈ టీనేజ్ 20 years ఆ టైంలో ఉన్న అడిక్షన్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్గా ఇంపాక్ట్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా మనకు సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో ఎంతో కొంత సబ్స్టెన్స్ అబ్యూస్ ఉంటుంది, డిలేడ్ ఫర్టిలిటీ టైం ఉంటుంది. 28, 30, 32 కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవట్లేదు. యాక్సిలరేటెడ్ ఎగ్ లాస్ అక్కడ కూడా ఉంటుంది, ఏజింగ్ కూడా ఉంటుంది, దాని తర్వాత సబ్స్టెన్స్ అబ్యూస్ తో క్వాలిటీ కూడా బ్యాడ్ గా ఉంటుంది. ఓకే ఒక నిమిషం, మనతో పాటు ఫోన్ ఎలా ఉన్నారు శ్రీరెడ్డి, నటి, అందరికి తెలిసిన అమ్మాయి. హలో హలో శ్రీరెడ్డి గారు, నమస్తే. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ న్యూస్ రీడర్ గారు మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డిబేట్ ఇష్యూ వచ్చేసి ఎందుకు లేడీస్ లో ఆల్కహాల్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది, మితిమీరి తాగి ఇలా రోడ్ల మీదకి వచ్చి పోలీసులు కొడుతున్నారు, లేదంటే అదర్వైజ్ ఇంకేదైనా పరిణామాలు చోటు చేసుకుంటున్నారనే దాని గురించి మనం డిబేట్ చేస్తున్నాము. మీ ఒపీనియన్ ఏంటండి? నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు సమాన హక్కులు అని పెట్టుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి సమాన హక్కు వచ్చింది కదా అని చెప్పేసి ఏదైనా మితిమీరి హద్దులు దాటి చేస్తే అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి మంచిది కాదు. సో ఇప్పుడు గౌరవం అనేది, మనం సమాజం అనేది కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ ఇన్ కట్టుబాట్లు. ఎట్ ది సేమ్ టైం తాగొద్దు అని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. అలా అని చెప్పి ఆడవాళ్ళు తాగుతున్నారు కదా అని ఎక్స్పోజ్ చేయడం, దాన్ని మీడియాలో పెద్ద విషయం చేయడం అనేది కూడా నాకు పెద్దగా నచ్చదు. బేసిక్ గా మొగోళ్ళు పట్టుకున్నప్పుడు ఎవరు మాట్లాడరు. ఆడవాళ్ళు ఏదైనా తాగితే ప్రపంచానికి చాలా పెద్ద వింతగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో తాగుడు అనేది చాలా సామాన్యమైన విషయం. కష్టాలతో తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, డిప్రెషన్ తో తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే వర్క్ ప్రెషర్ తో తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, వైఫ్ టార్చర్ ఇదేంటి మర్చిపోవడానికి కాసేపు ఉల్లాసం కోసం కొంతమంది తాగుతారు, ప్రపంచాన్ని మర్చిపోవడం కోసం. బేసికలీ నాకు తెలిసి తాగుడు ఎక్కువగా తాగే వాళ్ళందరికీ చాలా మటుకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని నేను నమ్ముతా. అలాంటి టైంలో వాళ్ళు తీసుకునే కొంచెం తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే అక్కడ డ్రైవర్ దొరక్కో పొద్దున్నే ఏదో పనులు ఉండో వాళ్ళు కార్ వేయడం అనేది జరుగుతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ జరుగుతుంది. సెలబ్రిటీస్ లో జరగట్లేదా అంటే జరుగుతుంది. కానీ వాళ్ళు కొంచెం ఇదేంటి సమాజం గురించి, అలాగే నేనేమి తుద్దులు చెప్పడానికి నేనేమి పెద్ద పెద్ద మంచిదాన్ని ఏం కాదు, కానీ ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ బట్ ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద కొంచెం దృష్టి నిలిపి, కొంచెం అలా సమాజంలో చెడ్డ కాకోకుండా అండ్ ప్రాణాలతో చెలగాటం ఆడుకోకుండా ఉంటే చాలా మంచిది. అయితే కిరణ్మయ్య గారు ఏమన్నారంటే, మనకంటూ కొన్ని కట్టుబాట్లు, మీరు కూడా అన్నారు కట్టుబాట్లు సాంప్రదాయాలు అని చెప్పి. సో ఆ కట్టుబాట్ల సాంప్రదాయాల ప్రకారం మనకి ఆల్కహాల్ అమ్మాయిలు తాగడం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో దేవలోకంలో సుర అనేది ఒకటి ఉంటదండి, మీకు తెలుసో లేదు. ఇప్పుడు అప్పుడు పాల సముద్రం చిలికినప్పుడు వచ్చిన దాన్ని కూడా పంచడానికి ఒక లేడీనే పంచింది. అంటే లేడీస్ తాగలేదా, దేవతలు తాగట్లేదా అంటే తాగుతారు. దానికి అమృతం అని పేరు పెట్టారు, ఇప్పుడేమో మద్యం అని పేరు పెట్టారు, అంతే. అయితే ఇలా తాగి బయటకు వచ్చి చేయడం అనేది కట్టుబాట్లలో ఉండాలి అని నేను చెప్పట్లా. ఎప్పుడు కూడా కట్టుబాట్లు అందంగా ఉండాలి, ఫెసిలిటీ బాగుండాలి. అంటే క్రాస్ పని చేస్తే ఏమైతుందంటే వాళ్ళకి ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియదా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇలా చెడ్డ అయిపోతాం. సమాజంలో బ్లేమ్ అవ్వద్దు అంటున్నాను నేను, అంతే. తాగినంత మాత్రం చెడ్డోళ్ళు ఎవడు కాదండి, తాగిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అయితే 90% ఇంక చచ్చిపోవాలి. ఇంకా శ్రీరెడ్డి, ఒక్క విషయం మీరు గమనించాలి, ఇక్కడ ఎవరు తాగిన వాళ్ళు చెడ్డవాళ్ళు, తాగిన వాళ్ళు మంచి వాళ్ళని ఎవరు చెప్పట్లేదు. తాగిన వాళ్ళని మంచి వాళ్ళు, తాగిన వాళ్ళని చెప్తున్నారని నేను అనట్లేదు, నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను. కాకపోతే ఈ విధంగా శృతి మించి లిమిట్స్ వరకు పర్వాలేదు, అది ఎవరికి హాని కలిగించినంత వరకు పర్వాలేదు. కానీ లిమిట్స్ దాటి మిమ్మల్ని హెచ్చరిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ ని, పోలీసులను కూడా కొట్టి వరకు వెళ్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? ఓహో, అది నాకు అర్థం కాలేదండి. వీళ్ళే పోలీసులు కొడుతున్నారా? తాగున్న అమ్మాయిలే ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన తర్వాత వాళ్ళని హెచ్చరిస్తున్నప్పుడు స్టేషన్ తీసుకెళ్తే సందర్భాలు చూస్తున్నాము, లేదంటే ఓకే, నేను రీసెంట్ గా కూడా పోలీసుల గురించి చాలా గౌరవ మర్యాదలతో ఒక వీడియో రిలీజ్ చేశాను. అది చాలా పెద్ద వైరల్ అయింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. బట్ నేను అది వైరల్ అవ్వాలని మాట్లాడలేదు. పోలీసుల గురించి చాలా బాగా తెలిసి, పోలీసుల ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండబట్టి వాళ్ళ కష్ట సుఖాలు అబ్జర్వ్ చేస్తున్నానుగా చెప్తున్నాను. పోలీసుల జోలికి మాత్రం వెళ్ళొద్దండి. పోలీసులు ఎప్పుడు కూడా మన మంచికి చెప్తారు, మన కోసం కృషి చేస్తున్నారు, నిద్రాహారాలు మానేసి. అలాంటి వాళ్ళని ఇర్రెస్పెక్ట్ చేస్తే అది ఆడలేదు మగలేదు శిక్షించాల్సిందే. ఆ విషయంలో మాత్రం నేను పోలీసులకే సపోర్ట్. కానీ అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే,
కాన్షియస్ లెవెల్స్ అనేది మొత్తం అన్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆ మాత్రం అది తప్పండి, తప్పు. ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటే పర్వాలేదు, కానీ ఎదుటోళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడేది మాత్రం చాలా పెద్ద తప్పు. రోడ్డు మీద అమాయక జీవాలు ఏదో కష్టపడి రోడ్డు మీద వెళ్తా ఉంటారు, 12-1 గంటకు వాడు కష్టపడి ఏదో 4 డబ్బులు తీసుకుని వెళ్తాడు ఇంటికి. అలాంటి వాడిని నువ్వు గుద్దేస్తే, నీకు కొవ్వు ఎక్కువైపోయి, నీకు డబ్బు ఎక్కువైపోయి, నీకు మదం ఎక్కువైపోయి నువ్వు గుద్దేస్తే మరి ఆడి ప్రాణం పోతుంది, అక్కడ ఆ కుటుంబం పోతుంది కదా. అది చాలా తప్పు. ఆబ్వియస్లీ నేను ఆ విషయంలో అమ్మాయిల్ని వెనకేసుకురాను. అంటే మీరు తాగడం తాగకపోవడం అది మీకు మీ పర్సనల్ విషయం, కానీ రోడ్ ఎక్కిన తర్వాత అది నీ పర్సనల్ విషయం కాదు, అది పబ్లిక్ విషయం, పబ్లిక్ బాధ్యత. పోలీస్ హెచ్చరించాల్సిందే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎట్ ది సేమ్ టైం నీకు నిజంగా వేరే వాళ్ళ ప్రాణాలతో ఇదేంటి ఒక డివైడర్ ని గుద్దినా అది నష్టపోయినా అది ప్రజల సొమ్ము, అలాగే ఇంకొకరు గుద్దితే అది వాళ్ళ ఫ్యామిలీకి నష్టం. అది ఏ విధంగానూ సహించేది కాదు. అలాంటప్పుడు సమాజం చెప్పాలి కదా, నో ఇది తాగడం తప్పు అని చెప్తుంది సమాజం. అందుకనే మేమందరం ఇక్కడ ఈ సమీక్షలో కూర్చున్న కారణం కూడా అదే. దాటి తాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు శ్రీరెడ్డి? లిమిటేషన్ అంటే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. బట్ బయటికి మీరు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం పబ్లిక్ కి అది ఇదేంటి ఒక క్యారెక్టర్ వైజ్ మీరు చీప్ అయిపోతారు. అండ్ ఆల్సో పబ్లిక్ ని మీరు ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం నేను వెనకేసుకురాను. ఓకే, అయితే మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు కీర్తి గారు. నేను మితిమించి తాగుతాను, అవసరమైతే ఫుల్ బాటిల్ అని ఎత్తేస్తానంటున్నారు. అలాంటి యూత్ కూడా ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాము. ఆవిడ కూడా లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి శ్రీరెడ్డి. ఓకే చెప్పండి కీర్తి. హలో చెప్పండి కీర్తి గారు. ఓకే కీర్తి ఫోన్ లైన్ సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల మనం తీసుకోలేకపోతున్నాము. అయితే శ్రీరెడ్డి, ఇటువంటి ఇష్యూస్ లో మనం ఇప్పుడు సమాజంలో చాలా మీరు కూడా చూస్తున్నారు, న్యూస్ లో మేము కూడా చూస్తున్నాము, కన్న వాళ్ళని కూడా నమ్మలేని సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. సో ఇటువంటి మనం అన్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే ఇప్పుడు మద్యంలో పిల్లల్ని చంపేయడం, పిల్లలతో సెక్స్ చేసేయడం, మళ్ళీనేమో మద్యం కోసం ఇంట్లో బంగారాలు పట్టుకుపోవడం, ఇంట్లో ఆ తల్లిదండ్రులు కొట్టడం, అది నిజంగానే ఇదేంటి భార్యలతో అసహ్యంగా బిహేవ్ చేయడం, ఆ తర్వాత రకరకాలుగా అంటే ఈవెన్ ఏమైనా చెయ్యాలంటే కూడా వాళ్ళకి ప్రకృతికి విరుద్ధమైన కోరికలు పుట్టడం, అలాంటివి మధ్యలో వాళ్ళ స్పృహలో వాళ్ళు ఉండరు. అంటే నేను జెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, అంటే లేడీస్ గురించి మరి నేను కూడా కొన్ని విపరీతమైన చూసాను కానీ, బట్ ఎక్కువ శాతం జెంట్స్ లో ఇది ఎక్కువ కనబడుతుంది. నేను లేడీస్ అని జెంట్స్ అని సెపరేట్ చేసి కాకపోతే శ్రీరెడ్డి, మనము చూస్తుంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలు తాగడం అనేది కామన్ అయిపోయింది, కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు తాగడం అనేది పర్సంటేజ్ పెరిగిపోతుంది, అది కూడా లిమిటేషన్ దాటి. సో అలా బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పక్క వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పక్క వాళ్ళు వీళ్ళ మీద ఏ రకంగా చూస్తున్నారు అనేది కూడా వీళ్ళు అంత కాన్షియస్ లేకుండా ఉంటున్నారు. అంటే ఇందులో లేడీస్ ని అని సెపరేట్ చేయకూడదండి మీరు. ఇప్పుడు లేడీస్ తక్కువ తాగాలి, జెంట్స్ ఎక్కువ తాగాలి, లేడీస్ కి ఇంతే ఉండాలి అంటే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టేయండి, వదిలిపోద్ది, ఇంతే తాగండి లేడీస్ అని. అది నిజంగా నాకు సంబంధించిన విషయం కాదు ఎవరెంత తాగుతారు అనేది, కానీ తాగిన తర్వాత వచ్చే పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే బెటర్, అంతవరకే నేను చెప్పగలను. ఏమంటారు శిల్పిరెడ్డి గారు? సబ్స్టెన్స్ అబ్యూస్ నేను ఇంతకుముందు చెప్పింది అదే చెప్తాను. సబ్స్టెన్స్ అబ్యూస్కి ఎప్పుడు కానీ జెండర్కి పరిమితం కాదు. ఏ జెండర్ అయినా కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి, ఏదైనా కానీ అలాగే ఉంటాయి. అయితే ఎదుర్కోవాల్సిన సమస్యలని మనకు వచ్చేసరికి కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ, కొంచెం ముందు, కొంచెం లేట్, అంతే తప్పితే అదే అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. అది ఒక డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ తప్పితే ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ద సేమ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జస్టిఫికేషన్ అయితే కాదు. సమాజం భ్రష్టు హెల్త్ వైజ్ గా స్థితి. నిజం చెప్పాలంటే శరీరం నువ్వు పాడు చేసుకుంటావా, నువ్వు అడ్డం పడతావా, వృద్ధాప్యం తొందరగా వస్తుందా, కార్డియాక్ అరెస్ట్ అవుతుందా, నీ పిల్లలు పుట్టే వాళ్ళని నువ్వు లోపలే నువ్వు చంపేస్తున్నావా, లేక పుట్టాక వాళ్ళకి వచ్చేటువంటి అనారోగ్యాలతో చంపేస్తున్నావా, లేదు నీకు ఎకనామిక్ ఉన్న స్టేజ్ ఏదైతే ఉందో దానికి నువ్వు బాగా బాధపడిపోయి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, ఉద్యోగంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, రోడ్ ట్రాఫిక్లో ఉండడానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, ఇవన్నీ ఒకటి పెట్టేస్తే ఓ పక్కన పెట్టేస్తే స్ట్రెస్ అనే మాట ఒక్కదాన్ని పక్కన పెడితే సమాజం భ్రష్టు
పట్టడానికి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఇంకాస్త దిగజారిపోవడానికి ఈ తాగుడు అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. మగవాళ్ళు తాగుతుంటే ఇన్నాళ్ల పాటు సమాజం ఎందుకు నిలదొక్కుంది? చాలామంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరం అనుకున్నాం మగవాళ్ళు తాగుతున్నారు, అది అలవాటైపోయింది మనకి, ఆడవాళ్ళు ఈ మధ్య మొదలెట్టారు అని. ఎందుకంటే కారణం చెప్తాను, ఇక్కడ ఆత్మన్యూనతా భావం ఏమీ లేదు. మగవాడి కన్నా ఎన్నో స్థాయిల్లో ఎన్నో విషయాల్లో స్త్రీలు చాలా కెపాసిటీ ఉన్నవాళ్ళు. శారీరకంగా మనకు కనపడకపోవచ్చు, కానీ మగవాడి కన్నా కష్టం వస్తే ఆడది తన బరువుకి 3 బరువు ఎత్తగలదు, అంత శక్తి స్త్రీలో ఉంది. అందుకనే ఇంతకాలం మగవాడి బాధలు పడుతున్నా సరే, పురుషాధిక్య సమాజం అన్నా సరే నిలదొక్కుని తను ప్రూవ్ చేసుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే కుటుంబాన్ని నిలబెట్టేటువంటి స్త్రీలోనే ఇటువంటి దిగజారుడు వ్యవహారం, అంటే తనల్ని తను మర్చిపోయి తూలుతూ ఉండేటువంటి స్థితిని ఎప్పుడైతే స్త్రీ ఆనందించేటువంటి స్థితి వచ్చేసిందో ఇంకా కుటుంబ వ్యవస్థ దిగజారిపోతుంది, ఇంకా అయిపోయింది కుటుంబాలు అనేటువంటి ఇంకా మనం చూడడానికి ముందు కాలంలో కనపడవు అనడానికి కారణం కనుకనే స్త్రీ తాగుడు మొదలెట్టిన తర్వాత అది రచ్చబండకెక్కింది. శ్రీరెడ్డి అండి, నేనేం మాట్లాడాలని అనుకుంటున్నానంటే కరెక్టే, ఎగ్జాక్ట్లీ ఆవిడ చెప్పిన దాంతో 99% నేను ఏకీభవిస్తా. ఒకటేంటంటే మనం రోల్ మోడల్స్ లా ఉంటారు. కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఒకటేంటంటే కంబైన్డ్ కుటుంబాలు, అంటే ఉమ్మడి కుటుంబాలు పోవడంతో సగం భయం పోయింది. రెండోది ఏంటంటే ఫ్యాషన్ అనే మాటను అడ్డం పెట్టుకుని కొత్త పుంతలు తొక్కుతుంది నాగరికత. సో ఇంకొకటి ఏంటంటే భయం ఒకటి పోయింది. సోషల్ మీడియాలో నేను తాగుతున్నానో లేకపోతే ఇంకొకటనో అప్పుడు నా పర్సనల్ది ఇందులో నేను కూడా తప్పు చేసిన దాన్ని నాకు కూడా చెప్పు దెబ్బలు 2 పడాలి. ఇదేంటి నేను ఓవరాల్ గా నాగరికత గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, నా గురించి పక్కన పెట్టండి, అంటే ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో. నేనేమంటానంటే రేపొద్దున నువ్వు తల్లి అవుతావు, తల్లి అయిన తర్వాత నీ కూతురు నీ కొడుకు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? సమాజం ఏం చెప్తుందంటే తండ్రి కన్నా కూడా అమ్మ ప్రభావం ఎక్కువగా ఉంటుందని. సో రేపొద్దున నువ్వు తాగేసేసి నీ మీద నీకే కంట్రోల్ లేక నీ భర్తతో నువ్వు పోట్లాడేసి నీ పిల్లలతో నువ్వు సరిగ్గా లేకపోతే రేపొద్దున నీ కుటుంబం పోయి నువ్వే రోడ్డు మీదకి వస్తావు. ఏదైనా శృతి మించితే ఏదో సోషల్ గా నువ్వు వీకెండ్ లో ఎవరితో తెలియకుండా పిల్లల ముందు కాకోకుండా నీ ఫ్రెండ్స్ తో 1-2 పెగ్గులు కొట్టు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. నువ్వెప్పుడు ఒక రోల్ మోడల్ లా ఉండాలి. ఇదేంటి నువ్వు వర్క్ లో సాధించు, నువ్వు పెద్ద రోల్ మోడల్ అవ్వు, ఇంట్లో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురా, అండ్ ఆల్సో కష్టపడి పని చేయి. దానికి డిప్రెషన్ స్ట్రెస్ అని పేరు పెట్టి నువ్వు విచ్చలవిడిగా తాగి వచ్చి పోలీసులను కొట్టి రేపొద్దున 4 చంపి కారుతో గుద్ది అదంతా ఎందుకు? సో నేను ఏం చెప్తున్నానంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ లేకపోతే నువ్వు ఒక స్త్రీవి, ఒక శక్తివి. నువ్వు తాగి డిప్రెషన్ పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే నీకు లేదు. అండ్ నువ్వు ఇదేంటి మనోబలంతో నువ్వు దాన్ని కొంచెం ఏమంటారు అధిగమించి నువ్వు కృషి దాని వైపు, అంటే నీ విజయం వైపు సాధించి, కానీ ఒక తాగుడుతో అనవసరంగా ఫ్యాషన్ పేరుతో నాకు అన్ని ఇదేంటి రైట్స్ ఉన్నాయి అనే అతివాదనతో అది అతిగా వాదించడం వలన నీ డొల్లతనం, నీ పెంకితనం, నీ ఇదంతా బయటపడుతుంది తప్ప నువ్వు తెలివైన దానివని ఎవడు మెచ్చుకోడు. ఒకరిని చెప్పమనంటే నేను మెచ్చుకుంటున్నా, ఈ అమ్మాయి మాట్లాడిన దాంట్లో నిజం ఉంది, ఆ తాగి బయట తందనాలు వేయడం చాలా బాగుందని చెప్పి ఒక్క ఆడదాంతో చెప్పించండి. పోనీ ఆమె ఆడదంటనే కదా, ఆడదాంతో చెప్పించండి అది మంచి విషయం అని. కాదు, అది ఎప్పటికీ మంచిది కాదు. నువ్వు వేరే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలిగించినా కూడా అది మంచిది కాదు. ఒకవేళ నీకు అర్హత ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, బట్ ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. అదే మేము కూడా చెప్తున్నా, ఎంతవరకు లిమిట్స్ లో ఉన్నంత వరకు కూడా అది పర్వాలేదు. ఎదుటి వారికి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది కలిగించే స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటే అది ఎవరికైనా శ్రేయస్కరమే. ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉండాలి, ఆ లిమిట్స్ దాటి ప్రవర్తించాలి. ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటంత స్థితిలోకి వస్తున్నారు, కానీ సమాజం దీన్ని డెఫినెట్ గా ఆపాలి. ప్రతి వాళ్ళు ఎక్కడైనా సరే మనకు అలాంటి పిల్లలు కనపడినా, అటువంటి ఒక గ్రూప్ కనపడినా వీళ్ళంత తొందరలో దగ్గరలో ఇలాంటి చట్టాలు కూడా కొన్ని తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కానీ దేనికైనా మనం మాట్లాడి ఇలా జరుగుతోంది అనేటువంటి ఒక ఇది కనుక మనం ఇవ్వగలిగితే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతాం. మనం కూడా ఇబ్బందిలో పడకుండా జాగ్రత్త పడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ శిల్పిరెడ్డి గారు, కిరణ్మయ్య గారు, అలాగే కీర్తి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శ్రీరెడ్డి థ్యాంక్ యూ సో మచ్, చాలా విలువైన పాయింట్స్ చెప్పారు మాతో పాటు డిబేట్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు ఉండాలంటే అంతవరకు పరిమితిలో ఉండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నని చెప్పి కూడా ఎవరికైనా శ్రేయస్కరం. అదే విధంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.